కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనపై కాళేశ్వరం కమిషన్ విచారణ తుది దశకు చేరుకుంది. ఇందులో భాగంగానే గత ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రిగా వ్యవహరించిన ఈటల రాజేందర్ రేపు కమిషన్ ఎదుట విచారణకు హాజరవుతున్నారు. కీలక నేతల విచారణ కోసం ఇప్పటికే చైర్మన్ పీసీ ఘోష్ హైదరాబాద్ చేరుకున్నారు. అలాగే ఈ నెల 9న నీటిపారుదల శాఖ మాజీ మంత్రి హరీష్ రావును విచారించనున్నారు. అలాగే మాజీ సీఎం కేసీఆర్ను సైతం విచారణకు పిలిచారు. అయితే ఈ నెల 5న హాజరు కావాలని ముందుగా ఆయనకు నోటీసులు పంపించారు. తాను ఆ రోజు హాజరు కాలేనని, ఈ నెల 11వ తేదీన విచారణకు వస్తానని కేసీఆర్ చేసిన విజ్ఞప్తికి కమిషన్ అంగీకరించింది. దాంతో ఆయన ఈ నెల 11న విచారణకు హాజరు కానున్నారు. కాగా కమిషన్ గడువు ఇప్పటికే ప్రభుత్వం జూలై 31 వరకు పొడిగించింది. వీరి విచారణ తర్వాత మేడిగడ్డపై పూర్తి స్థాయి నివేదికను ప్రభుత్వానికి అందించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనపై కాళేశ్వరం కమిషన్ విచారణ తుది దశకు చేరుకుంది. ఇందులో భాగంగానే గత ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రిగా వ్యవహరించిన ఈటల రాజేందర్ రేపు కమిషన్ ఎదుట విచారణకు హాజరవుతున్నారు. కీలక నేతల విచారణ కోసం ఇప్పటికే చైర్మన్ పీసీ ఘోష్ హైదరాబాద్ చేరుకున్నారు. అలాగే ఈ నెల 9న నీటిపారుదల శాఖ మాజీ మంత్రి హరీష్ రావును విచారించనున్నారు. అలాగే మాజీ సీఎం కేసీఆర్ను సైతం విచారణకు పిలిచారు. అయితే ఈ నెల 5న హాజరు కావాలని ముందుగా ఆయనకు నోటీసులు పంపించారు. తాను ఆ రోజు హాజరు కాలేనని, ఈ నెల 11వ తేదీన విచారణకు వస్తానని కేసీఆర్ చేసిన విజ్ఞప్తికి కమిషన్ అంగీకరించింది. దాంతో ఆయన ఈ నెల 11న విచారణకు హాజరు కానున్నారు. కాగా కమిషన్ గడువు ఇప్పటికే ప్రభుత్వం జూలై 31 వరకు పొడిగించింది. వీరి విచారణ తర్వాత మేడిగడ్డపై పూర్తి స్థాయి నివేదికను ప్రభుత్వానికి అందించే అవకాశాలున్నట్లు తెలుస్తుంది. ఇదే అంశంపై పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ సవిన్ అందిస్తారు. సవిన్, చెప్పండి, కాళేశ్వరం విచారణకు కీలక నేతలు హాజరయ్యే అవకాశం ఉందా? కాళేశ్వరం కమిషన్ కు సంబంధించి ఇప్పటికే 3 రాజకీయ నేతలకు నోటీసులు జారీ చేసింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటల రాజేందర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు జారీ చేసింది. రేపు అంటే 6వ తేదీన ఈటల రాజేందర్, అప్పటి ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ విచారణకు హాజరు కాబోతున్నారు. 9వ తేదీన హరీష్ రావు, 11వ తేదీన కేసీఆర్ హాజరు కావాల్సి ఉంది. ఇక కేసీఆర్ హాజరవుతారా లేదా అనే దానిపైన ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. గతంలో విద్యుత్ కమిషన్ నోటీసులు ఇస్తే లేఖ ద్వారా తన సమాధానం చెప్పిన కేసీఆర్ ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ ముందు హాజరవుతారనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ హయాంలో 3 ఏళ్ల కాల వ్యవధిలో నిర్మించిన ఈ ప్రాజెక్టు నాసిరకంగా, నాణ్యతారూపంగా ఉంది. అందుకే మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగుబాటుతో పాటు అన్నారం, సుందిల్లా సీపేజ్ లీకేజీలు జరుగుతున్నాయంటూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి, ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు 2 నెలల ముందు మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటు అంశం పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. బీఆర్ఎస్ ఓటమికి అది కూడా ఒక ప్రధాన కారణమనే చర్చ రాజకీయ వర్గాల్లో ఉంది. అందులో భాగంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం కమిషన్ ను ఏర్పాటు చేసింది. ఇప్పటికే కమిషన్ విచారణ పూర్తి స్థాయిలో ముగిసింది. రాజకీయ నేతల విచారణ లేకుండానే కమిషన్ ప్రభుత్వానికి నివేదిక ఇస్తుందని ప్రచారం జరిగిన నేపథ్యంలో జూలై 31 వరకు కమిషన్ గడువు పెంచడం, అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు ఈటల రాజేందర్, హరీష్ రావుకు నోటీసులు జారీ చేసి వారిని విచారణకు పిలవడం చకచకా జరిగిపోయాయి. ఈ నెల 5వ తేదీన కేసీఆర్ విచారణకు హాజరు కావాల్సి ఉన్న 11వ తేదీ హాజరవుతానంటూ కమిషన్ ముందు గడువు కోరడంతో కమిషన్ సమయం ఇచ్చింది. దీంతో 11వ తేదీన విచారణకు కేసీఆర్ హాజరు కానున్నారు. రేపు మాజీ ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ కమిషన్ ముందు విచారణకు హాజరు కాబోతున్నారు. ఇప్పుడు ప్రస్తుతం మల్కాజ్గిరి బీజేపీ ఎంపీగా ఈటల రాజేందర్ ఉన్నారు. గతంలోనే ఈటల రాజేందర్ కాళేశ్వరం కమిషన్ పిలిస్తే వెళ్లి కాళేశ్వరం ప్రాజెక్టు గురించి వివరిస్తానంటూ స్పష్టం చేసిన నేపథ్యంలో రేపు ఈటల రాజేందర్ కమిషన్ ముందు హాజరై తన వాదనను వినిపించబోతున్నారు. కమిషన్ ముందు తన వాదన వినిపించిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఈటల రాజేందర్ ఏ విధంగా మాట్లాడతారు? ముఖ్యంగా బీజేపీలోకి వెళ్ళినప్పటికీ ఈటల రాజేందర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని సమర్థించుకుంటూ వస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం రైతులకు ఉపయోగపడుతుందంటూ చెప్తూ వస్తున్నారు. కాబట్టి ఈటల రాజేందర్ రేపు కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరైన తర్వాత ఏం చెప్తారనేది కీలకంగా మారింది. ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావు
కాళేశ్వరం ప్రాజెక్టు విషయంపై పవర్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ఇవ్వాలని భావించినప్పటికీ 11వ తేదీకి కేసీఆర్ విచారణ మారడంతో దాన్ని వాయిదా వేసుకున్నారు. 9వ తేదీన హరీష్ రావు Right. విచారణకు హాజరు కాబోతున్నారు. ఇక 11వ తేదీన కేసీఆర్ విచారణకు హాజరవుతారా లేదా అనేది సందేశంగా ఉంది. థ్యాంక్ యూ సవిన్.